ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి రైతన్న బలి. విద్యుత్ వైర్లు తగిలి గడ్డి కోతకు వెళ్లిన రైతు మృతి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సామిత సర్వేలపై సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ తాజ్ మస్రూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహణ. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల వేలం, పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం. ప్రైవేట్ బస్సులపై కొరడా జులిపించిన ఆర్టీఓ, ఎస్ఎల్టీ మధుసూదన్ బస్సులకు 20,000కు పైగా జరిమానా విధింపు. చూస్తే మదనపల్లిలో ఇష్ట రాజ్యంగా నడిచే ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. శనివారం ఉదయం స్థానిక బెంగళూరు రోడ్లో మాటు వేసిన ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు ముగ్గురు ఎంవీఐలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మధుసూదన్, ఎస్ఎల్టీ బస్సులకు 20,000 ఫైన్ రాశారు. అలాగే ఇతర వాహనాలకు 1,00,000కు పైగా అపరాధాలు విధించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, ఎంవీఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి గ్రామీణ మండలం సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓ తాజ్ మసూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ద్వారా గ్రామ పంచాయతీలు స్వచ్ఛందంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునే విధంగా సిద్ధం కావాలని, గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం నిధులను సమీకరించడంలో ముందుండాలని కోరారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని కార్డులను పొందాలని సూచించారు. ప్రజలందరూ అందరిలో అవగాహన కల్పించి సామిత్వ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. భారతి మేడం గారు మన సచివాలయ సిబ్బందితో 1 డే ట్రైనింగ్ ఇమ్మని చెప్పినారు. ఆ ట్రైనింగ్ దేని గురించి అంటే మన గ్రామ పంచాయతీలని ఓన్గా ఎట్లా రిసోర్సెస్ డెవలప్ చేసుకోవాలా, ఇతరుల పైన ఆధారపడకన్నా ఆ గ్రామాల్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలా, ఓన్ రిసోర్సెస్తో, సొంత నిధులతో, ఆ సొంత నిధుల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అనే అంశం గురించి ముఖ్యంగా అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా స్వామిత్ర అంటే ప్రతి డోర్ టు డోరు ఒక టీం వెళ్తుంది. ఇంజనీరింగ్ అసిస్టెంటు, విఆర్ఓ, సర్వేయరు, పంచాయత్ సెక్రటరీ వీళ్ళు మొత్తం కలిసి డోర్ టు డోర్ తిరిగి ఆ ఇంటిని కొలతలు తీసుకొని, ప్రతి ఇంటి కొలతలు తీసుకొని వాళ్ళకి అన్ని స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఒక ప్రాపర్టీ కార్డుని ఇస్తారు. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరుగుతూ ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాడు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు 2024 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో కూడా స్టెప్ బై స్టెప్ కొన్ని మండలాలని, కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని. అందరికీ నమస్కారం. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మదనపల్లి మాట్లాడుతున్నాను. మన మండలంలో ఈ నెల 18వ తేదీ నుండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే ఒక సర్వేని ప్రభుత్వము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అక్కడ సచివాలయ పరిధిలో గల జనాభాను కలుసుకొని ఇళ్ళ దగ్గర హౌస్ హోల్డ్ సర్వే, దాని తర్వాత ఆ ఇంట్లో ఉన్న కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులు వాళ్ళ వివరాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సర్వేని పూర్తి చేయటం కొరకు వాళ్ళు సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్వేలో పాల్గొని వాళ్ళ యొక్క కుటుంబాల వివరాలను, వాళ్లకు ఉండే స్థాయిని, దాని తర్వాత వాళ్లకు ఉండే ఇన్కమ్ సోర్స్ని ఇవ్వగలిగితే ఒక మంచి సర్వే
మదనపల్లి మండలంలో మదనపల్లి మండలానికి చెందిన ఓ రైతు ట్రాన్స్కో అధికార నిర్లక్ష్యానికి దుర్మరణం పాలయ్యాడు. శనివారం జరిగిన ఈ విషాదకర సంఘటనపై కుటుంబీకుల కథనం. యనమలవారిపల్లెకి చెందిన దాసన్న కొడుకు రైతు వై చంద్రశేఖర్ ఊరికి సమీపంలో ఉన్న తన వ్యవసాయ బోరు వద్దకు పాడి పశువులకు గడ్డి కోసుకు రావడానికి ఉదయం వెళ్లాడు. అక్కడ నేలపై ఉన్న విద్యుత్ వైర్లకు కరెంటు సరఫరా రావడంతో గడ్డి కోస్తూ షాక్ గురై రైతు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి ఎక్సైజ్ పోలీసులు వివిధ కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను నేడు బహిరంగంగా వేలం వేశారు. ఎక్సైజ్ సిఐ భీమలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ వేలానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అక్రమంగా మద్యం తరలించే వాహనాలను వేలం వేస్తుండటంతో తక్కువ ధరలకే వేలంను దక్కించుకోవచ్చని అత్యాశతో పెద్ద ఎత్తున వేలంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీకి ఆదాయాన్ని సృష్టించాలని ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏవో రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, గ్రామ వార్డు సచివాలయాల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మీపతిలతో కలిసి పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, వీఆర్ఓలు, సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణలు రూపొందించిందని అన్నారు. అందులో భాగంగా కార్యక్రమం ద్వారా పంచాయతీలో స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక వనరులను ఉపయోగించుకొని పంచాయతీని అభివృద్ధి చేయాలన్నారు. పన్ను వనరులను, పన్ను రహిత వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. ఇంటి పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. ఓఎస్ఆర్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వనరులను ఉపయోగించుకొని పంచాయతీ అభివృద్ధికి స్థానికంగా సంపదను సృష్టించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. స్వామిత్వ సర్వేను పగడ్బందీగా ఇప్పటికే నిర్వహించడం జరిగిందని, త్వరలోనే ప్రజలకు ప్రాపర్టీ కార్డును ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు పన్నుల వసూల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. నిర్దేశించుకున్న సమయానికి అనుకున్న లక్ష్యం మేర పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని, ఆ నిధులను పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించేలా కార్యాచరణలు రూపొందించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే పంచాయతీ అభివృద్ధి అధికారి లక్ష్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీఓలు, వీఆర్ఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆల్ డిప్యూటీ ఎంపీడీఓస్ కి, పంచాయత్ సెక్రటరీస్ కి, వీఆర్ఓస్ కి, డిజిటల్ అసిస్టెంట్స్ కి, సర్వేయర్స్ కి, రెవెన్యూ సైడ్ కూడా తీసుకున్నారు ఇద్దరిని. రెవెన్యూ సైడ్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో వాళ్ళని వీఆర్ఓ అని, సర్వేయర్ అని ప్రతి ఒక్కరికి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామిత్వలో మెయిన్ సబ్జెక్ట్ స్వామిత్వ ఒకటి సక్సెస్ చేస్తే వీ హ్యావ్ గెట్ 100% రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. దీంతో పాటు గ్రామ పంచాయతీ కూడా వివిధ భాగాలలో మనం నాన్ ట్యాక్సెస్ కూడా వసూలు చేస్తున్నాం. సో అన్ని రకాలైనటువంటి గైడెన్స్ మీరు అందరికీ తెలుసు సెక్రటరీస్కి. సో దయచేసి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ చెప్పే విషయాలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ప్రతి కూడా నోట్ చేసుకోండి. అంత పెద్దవాళ్ళు దాదాపు 35 years సర్వీస్ చేసినటువంటి అధికారులు ఉన్నారు మీ ముందర. అంటే మీ ఏజ్ కన్నా ఎక్కువనే, మీరు పుట్టినారు అప్పట్లోనే జాయిన్ అయ్యారు సర్వీస్లో. సో వాళ్ళు చెప్పేటువంటి అంశాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతిదీ కూడా ఆన్లైన్ ఈరోజు చూసేది. మదనపల్లి పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విలేకరులతో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, హరీష్ శర్మ, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడబోతుందని వివరించారు. 1960లో మదనపల్లి మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసిన రోడ్లే ఈ రోజుకి ఉన్నాయని తెలిపారు.
పట్టణంలోని రోడ్లు పూర్తిగా ఆక్రమణకు గురైన ఫలితంగా ట్రాఫిక్ ఆటంకాలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లేక బెంగళూరు వైపు వెళ్లే పెద్ద వాహనాలనే పట్టణంలోకి వస్తున్న ఫలితంగా మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జిల్లా కేంద్రమైన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏర్పడడం, ఆ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల రాకపోకలు సాగించడం జరుగుతుందని, దీనివల్ల మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్ని ఆక్రమణలో పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళ బిల్డింగ్ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టించి వారి వద్ద వేల రూపాయలు బాడుగలు వసూలు చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని జరిపి ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలని, దానికి వెంటనే ఈ రోడ్ల ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిటిఎం రోడ్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని, కదిరి రోడ్లో నుంచి బెంగళూరు రోడ్డుకి, బెంగళూరు రోడ్డు నుంచి పొంగనూరు రోడ్డుకి లింక్ అయ్యే విధంగా బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో ఉన్న వారపు సంతను టమాటా మార్కెట్ యార్డుకు, మార్కెట్ యార్డును పట్టణ బయటకు తరలించాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అభివృద్ధి చేయాలని, ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు వెడల్పు ఎన్టీఆర్ సర్కిల్లో లేదు. అదే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జడ్జి బంగ్లా దగ్గర ఉన్నటువంటి రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేటప్పటికి లేదు. బిఎస్ఎన్ఎల్ పోస్ట్ ఆఫీస్ ముందర ఉన్నటువంటి రోడ్డు బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి లేదు. ఆ రోడ్డు అంతా మొత్తం మున్సిపల్ ఆఫీస్ దాకా కూడా రోడ్డు ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బేబీ వెల్కమ్ దగ్గర నుంచి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా రోడ్డు ఆక్రమణలు మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. సిటిఎం రోడ్లు అయితే చింతమానులు కొట్టేసిన తర్వాత రోడ్డు వెడల్పు మనకు కనపడినటువంటి మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇటు సిటిఎం రోడ్ అయినా, చిత్తూరు బస్ స్టాండ్ అయినా, ఎన్టీఆర్ సర్కిల్ అయినా, ఆర్టీసీ బస్ స్టాండ్, అంబేద్కర్ విగ్రహము, ఏ రోడ్డు తీసుకున్నా కానీ కాదేది ఇరుకుకు అనర్హం అనే విధంగా ప్రతిదీ కూడా ఇరుకైపోయి సాయంత్రం కానీ లేదా పీక్ అవర్స్లో కానీ అసలు ఒక 2 వీలర్లో వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో మదనపల్లి జిల్లా ఏర్పడి ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అనేక ఆఫీసులు, తర్వాత ప్రజలు మదనపల్లి ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడడం అనేది మదనపల్లి ప్రజల ఆకాంక్ష నెరవేరడము చాలా సంతోషదగ్గ విషయము. అందులో భాగంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడుతున్న సందర్భంగా మదనపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ ట్రాఫిక్ సమస్య పైన ట్రాఫిక్ సమస్యల్ని మేము దాదాపు ప్రభుత్వం సృష్టికి చాలాసార్లు తీసుకుపోయాం. అయితే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఓ బృహత్తర కార్యక్రమమని మండల అధికారులు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన నిమ్మలపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులచే మానవహారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, ఎంఈఓ పద్మావతి, డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మీపతి, ఏవో రమేష్ బాబు, ఉర్దూ ఉపాధ్యాయుడు నాదిర్ షా వల్లి, ఉపాధ్యాయులు నీలవేణి, గోపాల్, నాదిర్ షా, గుల్జార్, సీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయరాదని, తద్వారా అంటువ్యాధులు బారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఎంఆర్సీ సిబ్బంది మరియు ఎంపీడీఓ కార్యాలయపు సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్సీసీ క్యాడెట్స్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ క్యాడెట్స్ వారి తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కెప్టెన్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మిట్స్ నందు ఎన్సీసీ క్యాడెట్స్ సాధించిన పథకాల గురించి, అదేవిధంగా ఎన్సీసీలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు, వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరడానికి వారికి ఎలా ఉపయోగపడుతుంది వంటి అంశాల గురించి తెలుపుతూ మిట్స్ యూనివర్సిటీ నందు ఎన్సీసీ విద్యార్థులు సాధించిన విజయాలు, వారు దేశవ్యాప్తంగా పాల్గొన్న క్యాంపులు, దానివలన వారికి వచ్చిన సర్టిఫికేట్స్,
యూనివర్సిటీకి వచ్చిన గుర్తింపు గురించి తెలిపారు. అదేవిధంగా ఎన్సీసీలో విద్యార్థులు చేరడం వల్ల వారిలో క్రమశిక్షణ, దేశానికి సేవ చేయాలనే ఆలోచన విధానం అలవడతాయని, ప్రస్తుతం చాలా మంది ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం కూడా తప్పు అని, ఇంజనీరింగ్ తో పాటు ఎన్సీసీలో సి సర్టిఫికేట్స్ పొందడం వల్ల వారికి ఆర్మర్డ్ ఫోర్సుల్లో చేరడానికి సులువుగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. సమావేశంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ పూజారి రాజేష్, ఎన్సీసీ క్యాడెట్స్, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.